నా పేరు వెంకటేష్. మా ఆవిడ పేరు శాలిని. మాకు పెళ్ళై 3 ఇయర్స్ అవుతుంది. నార్మల్‌గా ట్రై చేశాం కానీ, తనకి సిస్ట్ ఉండడం వల్ల డర్మాయిడ్ సిస్ట్ ఉండడం వల్ల కన్ఫర్మ్ కాలేదండి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా ఉన్నింది. 3 ఇయర్స్ బయట 2, 3 ప్రైవేట్ హాస్పిటల్స్‌లో చూపించాం కానీ సక్సెస్ అవ్వలేదు. వాళ్ళు ఆపరేషన్ రెఫర్ చేశారు. మేము ఆపరేషన్ ఎందుకు ఈ ఏజ్‌లో వేరే డాక్టర్ ఒపీనియన్స్ తీసుకొని, ఈ ఏజ్‌లో ఆపరేషన్స్ అవసరం లేదని చెప్పి సిస్ట్ తీయొద్దు అని చెప్పి డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యాము. రైల్వే డాక్టర్లు మెహర్లత మేడం ఉన్నారు. మేడం వచ్చి ఓకే సిస్ట్ ఇప్పుడే అవసరం లేదు. ఫస్ట్ మనం నార్మల్‌గా ట్రై చేద్దాము. తర్వాత కావాలంటే చూద్దాము. కన్సీవ్ అవ్వకపోతే అప్పుడు ట్రై చేద్దాము. ఆపరేషన్ చేద్దామని చెప్పారు. ఐయూఐ రెఫర్ చేశారు. కస్తూరి హాస్పిటల్‌కి పంపించారు. ఇక్కడికి వచ్చి ఐయూఐ ఫస్ట్ టైమ్‌లోనే సక్సెస్ అయింది. నార్మల్‌గా మేము బయట 6, 7 టైమ్స్ అలా అయ్యి సక్సెస్ రేట్ తక్కువ ఉందని చెప్పి విన్నాము. మేము కూడా తిరగాల్సొస్తది. ఎక్కువ సార్లు విజిట్ చేయాల్సొస్తదని ఒక థింకింగ్‌తోనే, మైండ్ సెట్‌తోనే వచ్చాము. కానీ ఫస్ట్ టైమే సక్సెస్ అయింది. కస్తూరి హాస్పిటల్‌కి చాలా థ్యాంక్ యూ. స్టాఫ్ కూడా చాలా బాగున్నారు. డాక్టర్ కల్పన మేడం అయితే చాలా ఫ్రెండ్లీగా డీల్ చేశారు. ప్రతిదీ బాగా చెప్పారు. ఇలా సిస్ట్ ఉందమ్మా, కానీ దీనివల్ల అంతేం ప్రాబ్లమ్ లేదు. మీరు ట్రై చేయొచ్చు. వీ కెన్ గో ఫర్ దట్ అన్నట్టుగా బాగా హోప్ ఇచ్చారు. అలాగే ఆండ్రో టెక్నీషియన్ మోహన గారు, అవర్ కౌన్సిలర్ డాక్టర్ కలీమా గారు అందరూ మాకు చాలా బాగా సపోర్టివ్‌గా మాట్లాడారు. ఎన్విరాన్మెంట్ చాలా బాగుందండి. థ్యాంక్స్ టు డాక్టర్ కల్పన అండ్ Kasturi కస్తూరి Hospital. హాస్పిటల్. Thank you so థ్యాంక్ యూ much. సో మచ్.